V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఒక ప్రైవేటు సంస్థలో రోటరీ అండ్ సిఎస్ఆర్ యొక్క సమావేశం జరిగింది. రోటరీ తన సొంత నిధులతో ఇన్ని సూత్రాలు చేశాము, ఇక నుంచి సిఎస్ఆర్ ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తామని పెద్ద ఎత్తున తెలియజేశారు. Mobile medical units we have upgraded across the districts. We have done 400 plus pediatric heart surgeries, 11,000 odd cataract operations, and 650 plus beneficiaries of artificial limbs under this area of pedagogical teachers training, computer labs for visually impaired children, and of course e-tabs distribution. Accumulate, then this will probably double if I'm being optimistic about it. Schools where with gender segregated toilets and all of that, sanitation and hygiene, behavioral and vocational training. So have construction of not only school toilets but also household toilets in rural areas in particular. Technical training centers for differently abled students, that's on top of the list. We have every Rotary club worth their salt do one of these for sure. మధుసూదన్రావు, రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్. ఈరోజు ఈ సదస్సు మా క్లబ్ తరఫున కార్పొరేట్స్ అందరినీ, అంటే కంపెనీస్ వాళ్ళందరినీ పిలిచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే కంపెనీస్ వాళ్ళ సామాజిక బాధ్యతని ఎలాగ నిర్వర్తించాలి అనే దాని మీద కంపెనీస్ యాక్ట్ 2030 ప్రకారం వాళ్ళ కంపెనీస్కి మ్యాండేట్. కాకపోతే రోటరీ అనేది ప్రజల సేవలోని, ప్రజా కార్యక్రమాల్లోని, చాలా వాటిలోని ఇంచుమించు 5,000 మంది రోటేరియన్స్ విశాఖ డిస్ట్రిక్ట్ 3020లో ఉన్నారు. ఈ డిస్ట్రిక్ట్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి కార్పొరేట్స్ తరఫున సపోర్ట్ తీసుకొని వేరియస్ ప్రోగ్రామ్స్, అంటే ఎన్విరాన్మెంట్ మీద, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ శానిటేషన్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి కార్పొరేట్స్తో కలిసి ముందుకు వెళ్దాము అన్నదాని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టాం. దీనికి ఇంచుమించుగా ఒక 60 మంది కంపెనీస్ వాళ్ళు వచ్చారు. అలాగే మా రోటరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నుండి సంజయ్ పాల్మర్ గారు, తర్వాత డెప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ మహారాష్ట్ర ముంబై నుండి సాయి శంకర్ గారు, అలాగే కంపెనీ సెక్రటరీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వెంకటరమణ గారు, వీళ్ళందరూ వచ్చి ఈ సదస్సులో పాల్గొని దీంట్లో చర్చలు జరిపి ఈ డిస్ట్రిక్ట్ 3020 తరఫున శ్రీకాకుళం నుండి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం అంతా దీన్ని డిస్ట్రిక్ట్ 3020 అంటారు. ఈ మొత్తం ప్రదేశంలోని చాలా క్లబ్లు ఉన్నాయి, ఇంచుమించుగా 82 క్లబ్లు ఉన్నాయి. ఈ 82 క్లబ్లు కలిపి ఈ ప్రోగ్రామ్స్ చేస్తారు. నమస్కారం అండి, నా పేరు డి విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నర్ ఫర్ రోటరీ డిస్ట్రిక్ట్. డిఎన్ రావు గారు మా ప్రెసిడెంట్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం యాక్చువల్గా చాలా ఇన్నోవేటివ్ కార్యక్రమం. ఎందుకని చెప్పేసి అంటే ఇంతవరకు మా రోటరీ దగ్గర నుంచి మా సొంత డబ్బులతో మేము ఈ 220 కంట్రీస్లో మేము చేయడం తప్పించి బయట నుంచి ఎక్కడ ఫండ్స్ తీసుకోవడం ఎక్కడ మేము చేయట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే అలా కంటిన్యూస్గా మా సొంత డబ్బులతో మేము చేయడం అన్నది ఏంటంటే కంటిన్యూస్గా ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం, 118 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ అవి ఎంతవరకు మేము సమాజానికి ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తే మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా తీసుకొని పెద్ద మొత్తంలో చేస్తే కనుక ఇంకా ఎక్కువ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమం చేయగలుగుతామని చెప్పేసి చేయలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అండి. సంస్థ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ టు ది కమ్యూనిటీ అండి, నీడీ కమ్యూనిటీకి చేయటం అనేది మా సంస్థ ముఖ్య ఉద్దేశం అండి. దాన్ని ఏంటంటే ఇప్పుడు సోషల్ వీళ్ళ కంపెనీస్ ద్వారా మేము సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని పెద్ద మొత్తంలో చేద్దామనే ఉద్దేశంతో డిజైన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇప్పుడు చేయడం జరిగింది. ఇక మీద కంటిన్యూటీ చేసి మేము పెద్ద మొత్తంలో చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దానికి ప్రజలు కూడా వాటిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. So there is a lot of space available in the Manipur area. So it is a huge potential area. Accommodation, the buzzword is diversity and inclusion. This action, we can encourage more entrepreneurs, startup entrepreneurs to contribute in this area, and especially
petition, writing petition. So these are arts, just wanted